హలో గాయస్, వెల్కమ్. ఎస్టర్డేస్ ఎపిసోడ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది. కానీ అసలు అమ్మో, సోనియా మామూలుది కాదు అసలు. నాగార్జున సార్ ఎంత నోరు కంట్రోల్లో పెట్టుకోమన్నా ఇప్పుడు మళ్ళీ యష్మి వాళ్ళ పేరెంట్స్ మీద పడింది, కామెంట్ చేస్తుంది. అదేంటో విషయం లోపలికి వెళ్దాం. యాక్చువల్గా స్టార్ట్ అవడంతోనే ఎవరు సోనియా కూర్చొని ఉంటుంది, ల్యాండ్లో కూర్చొని ఉండి యష్మిని అడుగుతూ ఉంటుంది, నువ్వు ఏ విధంగా నన్ను అలాగా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నానన్నావు, నన్ను రెడ్లో పెట్టావు కదా, ఇంకా ఏం కావాలి నా నుంచి అన్నట్టుగా అడిగితే నువ్వు యష్మి అంటూ ఉంటుంది, నువ్వు యాక్చువల్గా ఏం గేమ్ పార్టిసిపేట్ చేయలేదు, నువ్వు అంతగా నువ్వు అబ్బాయి ఎవరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఎవరేంటనేది తెలీదు, మెల్లమెల్లగా తెలుస్తూ పోయారు. నువ్వు ఏదన్నా ఒక విషయం వచ్చినప్పుడు నువ్వు వాయిస్ అవుట్ చేస్తావని, నువ్వు స్ట్రాంగ్ కంటెంటర్ అని నేను నా గ్రూప్లో పెట్టుకున్నాను, కానీ నువ్వేమీ చేయలేదు అన్నట్టుగా యష్మి అనింది. అయితే యష్మి ఏమందంటే, మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను నుంచి అన్నట్టుగా యష్మి మాట్లాడింది. అయితే ఇటువైపు పృథ్వీ అంటాడు, ఏంటి అంటే క్రితం సారి నువ్వు స్టార్ట్ అవ్వక ముందు అంటే వీళ్ళ క్లాన్లో ముందు బాగా ఆర్గ్యుమెంట్స్ చేసావు, స్ట్రాంగ్గా నిలబడ్డావు కదా, దాని గురించి అనుకుంటాను అంటే, అరే పాయింట్ ఉంటే మాట్లాడతాము, పాయింట్ ఉంటే స్ట్రాంగ్గా ఉంటాం కదా అన్నట్టుగా సోనియా అంటుంది. విష్ణు మీటింగ్ పెట్టింది ఎవరు, సీత అండ్ నైనికతో. అసలు ఆ అమ్మాయి ఏంటి, అమ్మాయితో అస్సలు మింగిల్ అవ్వలేకపోతున్నాము, చాలా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, అసలు కలవలేకపోతున్నాము, సరే వద్దు అనుకొని కూడా మన ముగ్గురం సపరేట్ అయిపోయి మళ్ళీ క్లబ్ అయిపోయాము, అంతేగాని ఆ అమ్మాయితో మాత్రం మాట్లాడిపించట్లేదు. అండ్ ఆల్సో యష్మి కూడా అంటుంది, నిఖిల్ అంటున్నాడు నిన్న నాతో, విష్ణుప్రియ చెప్తుంది ఈ విషయం, నిఖిల్ అంటున్నాడు నిన్న నాతో, యష్మి అంటుంది నాతో, నేను మీ టీంలోకి రావాలనుకున్నాను కానీ నువ్వే రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి నేను అభయ్ తీసుకుంటాను కాబట్టి నేను అభయ్ టీంలోకి వెళ్ళాను అన్నట్టుగా నిఖిల్తో అందంట యష్మి. అది విష్ణుప్రియకి చెప్పాడంట, అది షేర్ చేసుకుంటుంది ఇక్కడ. విష్ణుప్రియ అసలు ఈ గేమ్లో పర్ఫెక్ట్ ఆడిందండి. ముందు ముందు పోయే కొలది ఇంకా తెలుస్తుంది. మీరు యాక్చువల్గా ఈ విషయం చెప్పడం, అంత ఓపెన్గా చెప్పడం, కొన్ని విషయాలు గేమ్ అంటే ఇదే, కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం. కొంతమంది భయపడుతూ ఉంటారు, ఇది షేర్ చేసుకుంటే ఏమవుతుందో, అది షేర్ చేసుకుంటే ఏమవుతుందో అని. ఓపెన్గా చెప్పడం అండ్ ఆల్సో గేమ్ ఏంటి ఉన్న దాని మీద స్టాండ్ అయి ఉండడం. సో విష్ణు అన్ని విధాల ఈ ఎపిసోడ్లో బాగా చేసింది, అందుకే ఓట్లు బాగా గుద్దుతున్నారు. విష్ణు టాప్లో ఉంది ఇప్పుడు. తర్వాత మార్నింగ్ అవుతుంది, సినిమా చూపిస్తాం మామ అని సాంగ్ వేస్తారు, అందరూ డ్యాన్స్ వేస్తారు. ఇటు బయట ల్యాండ్లో కూర్చొని ఉంటారు అందరూ, బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం అనుకుంటుంటారు. ప్రేరణ చెప్తుంది 5 eggs ఉన్నాయి కదా, వాటితో ఏదైనా చేద్దాం అన్నట్టుగా. అంటే 5 eggs ఎక్కడ ఉన్నాయి, అందులో 2 నేను తినేసాను, ఇంకా 3 ఉన్నాయి అంటది. ప్రేరణ అప్పటికే మొహం మాడిపోయి షాక్ అయిపోతుంది, మనకు అక్కడే అర్థమైపోతుంది ఆ అమ్మాయి దెబ్బడిందని. కానీ ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేషన్లు వేస్తుందని ఎవ్వరూ ఊహించరు దారుణంగా. అయితే వీళ్ళకి ఇక్కడ జరుగుతుంది 2 eggs నువ్వేలా తింటావు అది అన్నట్టుగా అడిగితే, అదేంటి అది ఎటు ఎవరికి సరిపోవు కదా అన్నట్టుగా నేను తినేసాను అన్నట్టుగా అంటది. అక్కడ అలా అడిగేటప్పటికి విష్ణు మొహం కూడా మాడిపోతుంది. ఇటువైపు డైనింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ విష్ణుప్రియ అండ్ నైనిక అండ్ యష్మి కూర్చొని ఉంటారు. విష్ణుప్రియ అంటుంటుంది, నాకు ఆ వీడియో చూడాలని ఉంది యాక్చువల్గా ఏం జరిగింది అనేది. అంటే ఏ వీడియో అని అడిగితే చికెన్ దొబ్బేసిన వీడియో, ఎందుకంటే నాకు దగ్గరకు వచ్చి అందరూ రకరకాలుగా చెప్తున్నారు అన్నట్టుగా అంటుంది. యాక్చువల్గా విషయం యష్మికి చెప్తున్నారు, వీళ్ళు చికెన్ దొబ్బేసింది మీ క్లాన్ వాళ్ళే అని, మీ క్లాన్ వాళ్ళే వచ్చి మాకు చెప్పారు, పైపచ్చి నిన్ను శాడిస్ట్ అది ఇది అన్నారు, ఇలాంటివి దొంగతనాలు చేయమంటుంది, చూడలేకపోతున్నాం మేము అని కూడా చెప్తున్నారు, నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు అన్నట్టుగా యష్మికి చెప్పారు. యష్మి షాక్ అయిపోతుంది ఇక్కడ, నా మీద శాడిస్ట్ అది ఇది అంటూ చెప్పారా ఎవరు అంటే వీళ్ళు చెప్పరు. ఇక్కడ యష్మి అంటది, నాకు తెలియదమ్మా, నేను ఏదో 2-3 ముక్కలు తీయమంటారు తీస్తారేమో అని తీయమన్నాను, కానీ అంతకు మించి నాకు తెలియదు, కానీ ఇలా చేసి చాలా సింపుల్గా తీసేసిందంట సోనియా. పైపించి నేను తీసానని చెప్తుంది, మరి నాకు తెలియదు ఆ విషయం, నేను తీయమన్నానా లేకపోతే అమ్మాయి తీసిందా అనేది నాకు తెలీదు అని గుర్తులేదు అన్నట్టుగా యష్మి అంటుంది వాళ్ళతో. అయితే యష్మి అంటుంది, అసలు నాకైతే నమ్మకం లేదు, నేను చెప్పానంటే నాకు గుర్తులేదు కాబట్టి అమ్మాయి అబద్ధం ఆడుతుంది అన్నట్టు యష్మి అంటుంది. యష్మి వెళ్ళి ఆ తర్వాత పృథ్వీని అడుగుతుంది, ఇలా అంటున్నారు వాళ్ళు పక్క గ్రూప్ వాళ్ళు, మన గ్రూప్లో వాళ్ళే ఇలా చక్కని దొంగతనం చేయమని నేనే చెప్పానంట కదా, పైపెచ్చు నేనే పైపెచ్చు మన మెంబర్సే వెళ్ళి వాళ్ళకి చెప్పారంట, వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడట్లేదు, పైపెచ్చు నన్ను శాడిస్ట్ అది ఇదని తిట్టారంట కూడా అని పృథ్వీని అడుగుతుంటే పృథ్వీ అంటాడు, నేను అనలేదే. అవును నువ్వు అనుండవని నాకు అనిపిస్తుంది అంటది యష్మి. ఈలోపు పృథ్వీ అందుకొని నేనైతే ఈమా నేనైతే అనలేదు ఆ మాట, చూడలేకపోతున్నాం అది ఇది అని అనలేదు, మేబీ అనుంటే శాడిస్ట్ అని ఉంటా, చీఫ్గా
అది కూడా చీఫ్ సాడిస్ట్ పనులు అన్నట్టుగా అని ఉంటానని ఓపెన్ అయిపోయాడు. యష్మి కూడా ఇంకా ఓకేలే అంటది. ఇక్కడ విష్ణుప్రియను నిఖిల్ డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తూ ఉంటారు. విష్ణుప్రియ చెప్తుంది అబ్బాయి గురించి. అసలు చూసావు అబ్బాయి అన్ని చెప్పాడు మనకి, మొత్తం యష్మినే చేయమంది దొంగతనాలు, మాకు ఇదే లేదు ఫస్ట్ అన్నట్టుగా ఫ్లిప్ ఓవర్ అయిపోయి ఫ్లిప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అబ్బాయి దగ్గర. అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు అని నిఖిల్తో అంటే, నిఖిల్ ఏమంటాడంటే, ఇక్కడ నిఖిల్ అబ్బాయి ఫ్రెండ్స్ కదా, నిఖిల్ ఏమంటాడంటే విన్నట్టు ఊరుకోవాలి, లేదంటే అవునా అయితే కన్ఫర్మ్ చేసుకో ఒకసారి అది నిజమో కాదో అనాలి, ఏమీ అనకుండా మనసులో పెట్టుకో టైం వచ్చినప్పుడు చెప్దు కానీ అంటాడు విష్ణుప్రియతో. అసలు ఇక్కడ చాలా నిఖిల్ అందరు గేమ్స్ ఆడుతున్నారు, నిఖిల్ కూడా గేమరే. సో ఇక్కడ బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయమంటాడు. చీఫ్ అయిన కారణంగా అబ్బాయి కానీ నిఖిల్ కానీ నామినేట్ చేయడానికి వీలుండదు అని చెప్తాడు. ఇంకా సీత వస్తుంది. ఫస్ట్ సీత వచ్చి యష్మిని నామినేట్ చేస్తున్నానని చెప్తుంది. నీ బిహేవియర్ నాకు నచ్చలేదు, లాస్ట్ 1 వీక్గా నువ్వు కొంచెం డామినేటింగ్గా అనిపించింది, నీ పనులు అన్నీ డామినేటింగ్గా అనిపించాయి అన్నట్టుగా సీత అంది. యష్మి కూడా వివరణ ఇస్తూ అదేమీ లేదు, నేనైతే ఎవరిని ఏమీ చేయమని చెప్పలేదు, చీఫ్గా నేను వాళ్ళు చేసే పనులు ఆపకపోవడం నా తప్పే, కానీ నేనైతే వాళ్ళని పర్టికులర్గా ఇలా చెయ్యి అలా చేయండి అని నేనేమీ వాళ్ళకి చెప్పలేదు అన్నట్టుగా యష్మి అనింది. ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది సీత. పృథ్వీకి ఏం చెప్పిందంటే, నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఏంటి, నువ్వు కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, నీకు తగ్గించుకోవాలి. మొన్న టాస్క్ జరిగేటప్పుడు నైనిక మీదకి వెళ్ళిపోయావు, అక్కడ ఒక పక్క వాళ్ళు స్పెల్లింగ్ టాస్క్ అది జరుగుతూ ఉంటే నువ్వు అక్కడ నుంచి సౌండింగ్స్ ఇవ్వడం, ఇస్తానని ముందుగానే చెప్పడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం అలా చేసావు. ఇప్పుడు ఎవరైనా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు సిగ్నల్స్ ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా అది తప్పో కరెక్టో, నువ్వు అలా ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, అండ్ నీ యాంగర్ ఇష్యూస్ నీకు కంట్రోల్లో ఉండవు, సంచాలక మీదకి అలా వెళ్ళిపోతావా అంటూ సీత మాట్లాడింది. పృథ్వీ కూడా నీకు క్లారిటీ లేదు, అది నేను జస్ట్ నార్మల్గా చేశాను అన్నట్టుగా డిఫెండ్ చేసుకున్నాడు. అండ్ నాకేం యాంగర్ ఇష్యూస్ అది కూడా ఒక గేమ్ అన్నట్టుగా వచ్చాడు. తర్వాత నామినేషన్ జరిగింది. ఇంకా విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణకు వేసింది. ప్రేరణకు వచ్చేసి అండ్ నువ్వు సంచాలకుగా సరైన నిర్ణయం తీసుకోలేదని నీకు తెలుసు, కొంచెం ఫెయిర్గా ఉండి ఎవరి విషయంలో మ్యానిపులేట్ అవ్వకుండా ఉండుంటే బాగుండేది, అండ్ నువ్వేంటో ఒక టాస్క్ ఒకలా మారిపోతున్నావు. నిన్న ఫన్ టాస్క్ విషయంలో కూడా నేనేదో చెప్పబోతు ప్రేరణ అని పిలిస్తే నువ్వు పలకకపోగా చూడటానికి కూడా ఇష్టపడలేదు, ఆ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు అంటే ప్రేరణ చెప్పుకొచ్చింది. నేను టాస్క్ వచ్చేటప్పుడు రూత్లెస్గా ఉంటాను, ఎందుకంటే టాస్క్ విషయంలో నేను ఎవరు చెప్పినా విన్ను, మొన్న అదే లేదు నీ ప్రతి విషయంలోనూ తీసుకుంటున్నాను కదా, మొన్న నీ విషయంలో నువ్వు బ్యాలెన్స్ తప్పి పడిపోయావు, అయినా కూడా నీకు బెనిఫిట్ ఆఫ్ ఇది ఇచ్చాను, నిన్ను ఆడనిచ్చాను, అండ్ నీకు ఆ టైంలో క్లారిటీ లేకుండా నన్ను అసలు మైండ్ బుర్ర తినేసావు, అసలు నేను ఎటు చూడటానికి లేకుండా అయిపోయింది, గేమ్లో డెసిషన్ తీసుకోవాల్సింది నేను, సో నేను లేకుండా జరగదు కాబట్టి నువ్వు పట్టించుకోవట్లేదు చూడలేదు అనడానికి లేదు అన్నట్టుగా ప్రేరణ అంది. ఓకే, నామినేషన్ జరిగిపోయింది. ప్రేరణ వెళ్ళేటప్పుడు ఇక్కడ జోక్ కూడా వేసింది, ఇదే చెత్త డబ్బాలో బాటిల్ గురించి ఎంత పెద్ద ఇష్యూ అయింది, ఆ చెత్తనే తీసుకొచ్చి నెత్తి మీద పోసుకుంటున్నాం మనం ఇప్పుడు అని చెప్పి కామెడీ చేసింది. ఇక్కడ విష్ణుప్రియ సూటిగా సుత్తి లేకుండా చెప్పింది ఏం చెప్పాలనుకుంటుందో. ఈ ఎపిసోడ్ మాత్రం డెడికేటెడ్ టు విష్ణుప్రియ అయిపోయింది, అంతా హైలైట్గా నిలిచింది, మొత్తానికి ఎందులోనూ తగ్గట్లేదు. ఈ ఎపిసోడ్ ఎండింగ్ వరకు ఇంత స్ట్రాంగ్గా పిల్లర్ లాగా నిలబడి అన్ని విషయాలు చెప్తుంది విష్ణుప్రియ, సపోర్ట్ చేస్తుంది. కాకపోతే అక్కడ యష్మి గురించి చెప్పేటప్పుడు ఎక్కడో బేబక్క టాపిక్ తెచ్చింది, ఆ తర్వాత మళ్ళీ సర్దుకుంది. ఏమందంటే ఒక వీక్ పర్సన్ని మనం టార్గెట్ చేయడం అనుకోవడం చాలా తప్పు, మీరు అప్పుడు బేబక్కని టార్గెట్ చేశారు, అదే ఆ థ్రెడ్ టాస్క్ మీద ఏది అది దాని గురించి చెప్పింది. అండ్ ఆల్సో మన బ్రిక్ టాస్క్ జరిగినప్పుడు ఆ బ్రిక్ తన్నేయడం అదంతా మీకు తెలియకుండా జరిగి ఉండదు, ఖచ్చితంగా మీ టీం అంతా అనుకొని చేసి ఉంటారు, సో అందులో మీ పార్టిసిపేషన్ కూడా ఉంది కాబట్టి అన్ఫేర్ అని అనుకుంటున్నాను. ఆ బేబక్క టైంలో అప్పుడు నేను ఉన్నాను, ఆల్రెడీ నేను బ్యాలెన్స్ తప్పిపోతున్నాను, నేను తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది, అండ్ వీళ్ళని టార్గెట్ చేయకూడదు అలా నేను ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ విష్ణు ఇంకో పాయింట్ రైజ్ చేసింది, ఈ పాయింటే మెయిన్ పాయింట్గా చెప్పుంటే బాగుండేది విష్ణుప్రియ, అదొక్కటే తప్పు చేసింది, మిగతా రెండు ఎప్పుడువో కాబట్టి తీసుకురాకుండా ఈ పాయింట్ రైజ్ చేస్తుంటే బాగుండిద్ది. ఏమందంటే మీరు మొన్న టాస్క్లు సెగ్రిగేట్ చేసినప్పుడు ఒక టీంకి ఎందుకు అన్ని టాస్క్లు ఇచ్చారు, ఒక టీంకి ఎందుకు అంత వర్క్ ఇచ్చారు, పక్క టీంకి ఏమో కిచెన్ వర్క్ ఇచ్చారంటే ఇక్కడ యష్మి ఏముంది, మీరు అలా అనుకుంటున్నారు, కిచెన్ వర్క్ మామూలు వర్క్ 3 పూట్ల కుక్ చేయాలంటే ఎంత టైం కేటాయించాలి కిచెన్కి, మిగతా పనులు ఏముంది నార్మల్ అన్నట్టుగా యష్మి బాగానే చెప్పింది యష్మి కూడా. సో వాళ్ళు నామినేషన్ ముగించారు.
అన్నిటి మనకంట వచ్చాడు. నా ఫస్ట్ నామినేషన్ ఎస్మి అన్నాడు. అయితే ఫస్ట్లో థ్రోన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు కూర్చుంటారు కదా, ఆ టైంలో ఈ ప్రేరణ అండ్ సీత మనకంటే నామినేట్ చేస్తారు. అప్పుడు ఇతని ఇష్యూ ఏదో ఆమె జడ్జ్ చేయలేకపోయిందంట. ఆమె వచ్చి ఆమెకు పొడిచింది. పోవడం అది తప్పు అంట. అది బిగ్ బాసే చెప్పాడు కదా, ఆమెకు ఆ అధికారం బిగ్ బాస్ ఇచ్చాడు. వాళ్ళిద్దరిని ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నీకు ఏ ఆర్గ్యుమెంట్ నచ్చితే ఆ పర్సన్ని నువ్వు పొడిచి డైరెక్ట్గా నామినేషన్ పెట్టచ్చు అని చెప్పారు. సో చీఫ్గా అక్కడ నిఖిల్ కానీ ప్రేరణ నైనిక కానీ ఇద్దరు ప్రతిసారి పరిగెత్తల, కానీ ఎవరు యష్మి మాత్రం పాపం బిగ్ బాస్ చెప్పింది ఫాలో అవుతూ ప్రతిసారి అందరికి పరిగెత్తింది. అలానే మనకంట విషయం కూడా ఇటు ప్రేరణ ఇటు నైనిక చెప్పింది దానికి కన్విన్స్ అయ్యి మనకంట నామినేట్ అవ్వాలి అని చెప్పి ప్రేరణను సీత చెప్పింది, కన్విన్స్ అయ్యి నామినేట్ అవ్వాలి అని చెప్పి మనకంటాకు పొడుస్తుంది. అది ఎందుకు చేసావు, నువ్వు అనలైజ్ చేయలేకపోయావు అక్కడ అంటాడు. అప్పుడు పాయింట్ తీసుకొచ్చి నేను అక్కడ యాజ్ ఎ చీఫ్గా కూర్చున్నాను, నాకు అనిపించింది చేశాను అని యష్మి అంటుంది. అండ్ ఆల్సో నువ్వు కొన్ని మాటలు చెప్పేటప్పుడు నా మాట చెప్పనివ్వకుండా సప్రెస్ చేసేస్తున్నావు అన్నట్టుగా. అంటే నువ్వు సప్రెస్ చేయడం అంటే ఏంటి, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను, నా పాయింట్ ఉంటుంది కాబట్టి. నువ్వు లేదు స్టాప్ చెయ్యి కూసేపు అంటే స్టాప్ చేస్తాను, అప్పటికి మాట్లాడితే అది నా తప్పు అవుతుంది అని యష్మి అంటుంది. కొంచెం మైక్రో మేనేజ్మెంట్ కూడా ఉంది. ఇంకో పాయింట్, నువ్వు అది నీ పని కాకపోయినా అయినా నువ్వు అందులో దూరి నీ పాయింట్ కూడా కొంచెం ఉండాలి అని ఫీల్ అవుతావు. మీరు ఎంతవరకు చెప్పాలో చీఫ్గా అంతవరకు ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ జరపాలి, ఏం చేయాలి అనేది చెప్పడానికి మీరు రైట్ లేదు అన్నట్టుగా. అంటే యష్మి అంటది నేను ఎక్కడ తప్పు చేశాను తెలుసామని, నిన్ను నమ్మాను, నువ్వు వస్తావు కదా నా దగ్గరికి ఫ్రెండ్గా, అలాంటప్పుడు ఇది ఎక్కడ పెట్టాలి, ఇది షింకులో ఎలా ఉంది నాకు తెలీదు అన్నప్పుడు చెప్తే అది తప్పు వచ్చింది. అన్ని డ్రామా చేస్తావు నా దగ్గరికి ఫేక్గా ఒక ఫ్రెండ్ లాగా వచ్చి, మార్నింగ్ నేను ఎందుకు వచ్చాను నీ దగ్గరికి, జస్ట్ ఏది ఎక్కడ పెట్టాలి చెప్పు నాకు తెలీదు అని చెప్పొచ్చాను అన్నట్టుగా ఆమె అంటూ ఉంటుంది. సరే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. మణికంఠ చేసిన ద్రోహం మామూలు కాదు. ఎందుకంటే గత 1 వీక్ నుంచి యష్మిని ఆడిస్తూ పాడిస్తూ పాప మా అమ్మాయికి ఏదో ఒక ఫ్రెండ్ అనే ఫీలింగ్ అయితే కల్పించాడు. మరీ ఇంత సీరియస్ ఎలిగేషన్స్ వేసేసరికి ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది. ఫ్రెండ్ అంటే ఇప్పుడు యష్మి అండ్ ప్రేరణ కూడా నామినేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మొన్న ప్రేరణ కూడా రెడ్ ఇచ్చింది, కానీ అంత సింపుల్గా చెప్పింది. కానీ సీరియస్ ఎలిగేషన్స్ వేస్తూ నువ్వు ఆ అమ్మాయిని కొంచెం ఏంటి మరీ ఎక్కువ తేడాలాగా చూపించినట్టు మాట్లాడితే మనకంట అది దట్స్ నాట్ రైట్. మొన్నటి వరకు ఆ అమ్మాయితోనే ఉండి ఆ అమ్మాయి జీర్ణించుకోలేక పాపం చాలా ఫేక్ అని ఇంకా అది మనసులో గుచ్చుకున్నట్టు అయిపోయింది. బాగా ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు అని కూడా అంటది పాపం. ఇక్కడ మనకంట గేమ్ స్ట్రాటజీ ఏమీ లేదు. ఒక పర్సన్ దగ్గర కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాడు, వాళ్ళ మీద నామినేట్ చేస్తాడు. సో ఏమన్నా అంటే మళ్ళీ నాకు ఇంట్లో కలవడానికి కుదరట్లేదు అంటాడు. అదేమంటే ఫోన్లే అని దగ్గర కూర్చోబెట్టుకున్నామంటే ఆ పర్సన్తో ట్రావెల్ చేసి ఈ పని చేస్తుంటాడు. సో జనాలు ఎవరు ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ దగ్గర నీకు జెన్యూన్గా రాంగ్ అనిపించింది ఏమైనా ఉంటే చెప్పాలి. అంతేగాని వాళ్ళ దగ్గర నెగిటివ్ పట్టుకుందాం అన్న మైండ్ సెట్లో వస్తే నీకు ప్రతిదీ మైండ్ నెగిటివ్గానే ఉండొచ్చు. ఇటువైపు మనకంటే పృథ్వీకి వేసాడు. మెయిన్గా నీలో ఉన్నది ఒకటే ఒక రాంగ్, అదే యాంగర్ ఇష్యూస్. నువ్వు మన టాస్క్లో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రయాణ దగ్గరికి వచ్చి కాలు పట్టుకున్నావు. ఆ అమ్మాయి కనుక వెనక్కి పడితే తల తగిలి ఎంత డేంజర్ అయ్యేది. అసలు నువ్వు ఏం చేస్తావు ఒక్కోసారి యాంగర్స్లో నీకు తెలీదు, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. మనకంట తగ్గించుకోవాలి, నువ్వు చేంజ్ చేసుకోవాలంటే పృథ్వీ అంటుంటాడు అగ్రెషన్ ఈజ్ మై నేచర్, నేను అలాగే ఆడతాను, ఎందుకు తగ్గించుకోవాలి, అది కుదరదు, ఇంకా అది నా నేచరు అన్నట్టుగా పృథ్వీ అంటాడు. నామినేషన్ అవుతుంది. ప్రేరణ వచ్చేసరికి సీతకేస్తుంది. నువ్వు బాగా చాలా ఎంపథటిక్ అని ఈ హౌస్ మొత్తానికి తెలుసు. కాకపోతే వచ్చింది ఏంటంటే నీ గేమ్లో ఎమోషనల్ అయిపోతావు. అది నీ గేమ్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది, అంత ఎమోషన్ వస్తుంది నీకు. అది ఇక్కడ ప్రేరణ ఏముంటుందంటే మొన్న అదే నువ్వు ఫిజికల్ చేసుకున్నారు కదా నువ్వు అని మనకంటే అక్కడ డోర్ ఓపెన్ చేసే దగ్గర. సో అక్కడ నువ్వు ఆ హంగర్ ఎమోషన్ ఎంత అయిందంటే నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోలేదు, నువ్వు అలాగా వెళ్ళబోయావు. సో అది నాకు కరెక్ట్ అనిపించలేదు అంటుంది ప్రేరణ. ఏంటో ప్రేరణ ఇది కూడా అది ఆల్రెడీ చాలా డిస్కషన్స్ వాళ్ళ మధ్య నడిచినాయి, అంతా జరిగిపోయింది. ఇంక మళ్ళీ దాన్ని ప్రేరణ రైస్ చేసి మాట్లాడాల్సిన పనే లేదు. అండ్ ఆల్సో ఆమె హంగర్ ఇంకా వేరే టాస్క్లో ఏమన్నా అలా ఆడింది, లేదంటే నిఖిల్కి మణికంఠకి భోజనం పెట్టబోయింది, ఇలాంటివి చెప్పు ఉండాల్సింది నాగార్జున గారు పాయింట్ రైస్ చేసినట్టు. అది కాకుండా ఇక్కడ హంగర్ స్ట్రైక్ అంటే మరి చాలామంది అమ్మాయి మీద డిపెండ్ అయి ఉన్నారు, అమ్మాయి టాస్క్ ఆడాలి, అప్పుడే వాళ్ళకి రేషన్ వస్తుంది కదా. అలాంటి టైంలో ఎమోషన్ చూపించకపోతే ఇంకెప్పుడు చూపిస్తారు? ప్రేరణ ఇక్కడ కూడా రాంగ్.
సీత వచ్చేసి అది నా ఇష్టం, నా ఎమోషన్, నీకు ఇంకో పాయింట్ ఉంటే చూడు, ఇది అస్సలు కరెక్ట్ కాదు అన్నట్టుగా సీత అంటుంది. లేదు ఇదే ఉంది అంటే, నా ఇష్టం, నా ఎమోషన్స్ నేను ఎప్పుడు చూపించాలో చూపించుకోవడానికి నాకు తెలుసు, ఎమోషన్ కూడా ఒక టాస్క్లో భాగమే అన్నట్టుగా సీత అంది. ఇప్పుడు వచ్చింది అసలైన గుడ్డు నామినేషను. అయితే ఇక్కడ విష్ణుప్రియ అని లేపుతుంది నెక్స్ట్ నామినేషన్కి ప్రేరణ. అండ్ ఆల్సో మార్నింగ్ అభయ్ అన్న 5 గుడ్స్ ఉన్నాయి, సారీ 5 గుడ్స్ కాదు, 5 ఎగ్స్ ఉన్నాయి అంటాడు. 5 ఎగ్స్ని మనం ఏం చేసుకుందామని తీవ్రంగా ఆలోచిస్తున్న టైంలో 2 నేను తినేసాను, 3 ఉన్నాయి అంటే మాకు ఎలా ఉంటుంది? ఎందుకంటే క్లాన్స్ క్యాన్సిల్ అయిపోయాక 5 ఎగ్లే మిగిలినాయి. సో 5 ఎగ్స్తో ఏం చేసుకోవాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. అంతమందికి 5 ఎగ్గులు సరిపోకపోగా అందులో 2 తిన్నానని నువ్వు తాపీగా చెప్తున్నావు. ఇక్కడే ఉంది, ఇంతతో కట్ చేసేసి ఉంటే పోయేది ప్రేరణ. ఇంకోటి ఏమంటుంది అంటే, పోనీ 1 తిన్నావు అనుకో, 2 ఎందుకు తిన్నావు అంటది. ఇప్పుడు అంటే ఎక్స్ట్రా తినింది 1, ఇప్పుడు ఆ 1 గుడ్డు కోసం ఇంత కామెడీ చేస్తున్నావా? అయితే విష్ణుప్రియ, నువ్వు ఇంత ఇన్సెన్సిటివ్ అనుకోలేదు నేను అసలు. నీ బ్రెయిన్కి, నీ చిన్న పిల్ల మనస్తత్వానికి నేనంతా చెప్పిన అర్థం కాదు అనుకుంటే విరుచుకుపడుతుంది. ఇంకా అర్థమైంది నీకు. అది వరకు నువ్వు ఇలాగే చేసావు, ఏదో పన్నీర్ కర్రీ ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు, నేను అప్పటికి అన్నం కూడా తినలేదు, నువ్వు ఈవినింగ్ కూడా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు. నేను వచ్చి ఏది కర్రీ అంటే, నువ్వు ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు అని చెప్పి ఆ కర్రీ తీసి నాకు కొంచెం వేశారు అంటది విష్ణుప్రియ. అప్పుడు ఏమేమంటుంది ప్రేరణ, ఏమంటుంది, నేను పెట్టుకోలేదు, వాళ్ళు, నేను వెజిటేరియన్ కదా, మేము నాన్ వెజ్ తింటాం నైట్కి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు నాకు ఆ కర్రీ, అది నీకు కొంచెం వేశాను, నువ్వు తినలేదు కదా అని చెప్పి అప్పటికి అన్నట్టుగా అంటుంది. ఇక్కడ విష్ణుప్రియ ఏమంటుంది, నాకు తెలియదమ్మా, నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ మీకు అన్నం తిన్నారు కదా, అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? మాదే రేషన్, మా రేషన్లో నుంచి మీకు ఇచ్చాము అన్నం. ఇప్పుడు నువ్వు ఒక గుడ్డు కోసం నాతో ఇంత ఇదిగా, అది నామినేషన్ పాయింట్లో మాట్లాడతావా? ఇది చాలా ఇన్సెన్సిటివ్ అనుకుంటా. విష్ణుప్రియ నామినేషన్ వేసుకుంటారు. ఇటు ఓమాదిత్య వస్తాడు. ఇది అస్సలు సుత్తి మ్యాటర్ అంటే సుత్తి మ్యాటర్. ఈ ఓమాదిత్య వాళ్ళ నామినేషన్స్లో ఉన్నాడా లేడు అనుకుంటా, బతికిపోయాడు. లేదంటే అసలు చాలా సుత్తి. ఏంటంటే అయితే యాక్చువల్గా ఏమంటాడంటే, నువ్వు మొన్న లిక్విడ్ పోసేటప్పుడు నాకు బ్లాక్ వాటర్ పోసి నాకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవన్నావు, అది చాలా బాధ అనిపించింది నాకు, నీకు ఎందుకు అలా అనిపించింది? అక్కడ ఉన్న 10 మెంబర్స్లో నేనే కనిపించాను మీకు అంటాడేంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ నీకు ఎవరు అనర్హులు అనిపించారు అంటే, ఆ అమ్మాయి నువ్వు అంటే అక్కడ ఉన్న 10 మెంబర్స్లో నేనే కనిపించాను, అందుకనే కదా నువ్వు కనిపించావు అంటే అయిపోయింది. అదే పని విష్ణు చేసింది ఇప్పుడు. అవును అని చెప్తుంది. యాక్చువల్గా ఏం చెప్తుంది అంటే, సారీ అన్న, నువ్వేమైనా ఫీల్ అయి ఉంటే, కాకపోతే నేను అన్నదానికి నేను ప్రస్తుతం కూడా స్టిక్ అయి ఉన్నా అని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది విష్ణుప్రియ. అసలు ఈ వారం దుమ్ము లేపింది, అంత స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడింది. సో అందుకే ఓటింగ్ కూడా బాగా భారీ స్థాయిలో పడుతుంది. అండ్ ఓమాదిత్య వచ్చి మణికంఠకేస్తాడు. మళ్ళీ మణికంఠకేసి రీజన్ ఏం చెప్తాడంటే, నువ్వు విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ లాస్ట్ వీక్ అంతా ఆడావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని విక్టిమ్ కార్డు అంటున్నావు, ఇది కరెక్టేనా అన్నట్టుగా అంటుంటాడు. ఆ అమ్మాయిని విక్టిమ్ కార్డు ప్లే చేయకు అంటున్నావు ఎవరిని? యష్మిని. ఇందాక నామినేషన్స్లో అంటాడు మణికంఠ. సో అది కరెక్టేనా అని అడుగుతాడు. మణికంఠ వచ్చేసి తెలిసిందే కదా, ఈయన ఎవరితో వాకింగ్ చేస్తే వాళ్ళతో నామినేషన్ గుర్తించుకుంటారు, ఎవ్వరు రారు ఈయన జోలికి, కానీ ఇంత వాక్ చేయడానికి కానీ ఎవ్వరు రారు ఈయన వెళ్ళిపోయే వరకు. సేమ్ ఎవరు అలాగే అవుతుంది ఖచ్చితంగా. అంతటితో ఆకుండా మనకంటే చెప్తాడు, ఎవ్వరు సపోర్ట్ చేయకపోతే నేను మిమ్మల్ని సపోర్ట్ చేశాను, మీరు గ్రేట్ వర్క్ అని నేను చెప్పాను, ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటే నేను మీ దగ్గరకు వచ్చి ఓదార్చాను, ఇప్పుడు మీరు ఇలా ఇలా అసలు ఆయన అడిగిన క్వశ్చన్ ఆయనకైనా అర్థమైందో లేదో, 2 ముక్కలు యాక్చువల్గా ఆయన అడిగిన క్వశ్చన్. ఆ అమ్మాయిని విక్టిమ్ కార్డ్ అని ఇప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేయకనే ఎలా అన్నాం, అండ్ నేను మిమ్మల్ని సపోర్ట్ చేసి దానికి దీనికి లింకే లేదు అసలు. సరే ఓకే, అయితే మణికంఠ ఏం సమాధానం ఇస్తాడు, నేను లోలో ఉన్నప్పుడు వచ్చి అన్నా నువ్వు నాకు సపోర్ట్ చేయని నేను అడగలేదు, మీరుగా వచ్చారు. ఆ విక్టిమ్ కార్డ్ ఏదైతే అంటున్నారో నేను అది ఎప్పుడూ ప్లే చేయలేదు, నాకు విక్టిమ్ కార్డ్ వద్దనే నేను అన్నిటినీ దాటుకొని వచ్చి మరీ గేమ్ ఆడుతున్నాను. అండ్ నేను నిన్న ఆయనకు అర్థమైపోయింది, నిన్న ఈయనకి సలహా ఇచ్చాడు కదా దాని గురించి వేస్తున్నాడు అనుకుని అది కూడా ఎత్తాడు మనకంటే. నేను నిన్న వాక్ చేసేటప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, మీకు ఎందుకు బ్లాక్ వాటర్ పోయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఓమాదిత్య విష్ణుప్రియ అని అడుగుతాడు కదా నాకు ఎందుకు బ్లాక్ వాటర్ పోసావని.
సో ఈ మణికంఠకు అర్థమైపోయి నేను మీకు వైట్ వాటర్ ఎందుకు పోయలేదంటే యాక్చువల్గా మీరు ఎవరితోనూ మింగిల్ అవ్వట్లేదు, కొంచెం విష్ణుప్రియ అయితే అందరి మధ్యలో ఉంది, ఏమన్నా పని కావాలంటే అందరి మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళతో ఏదో రకంగా చెప్పన్నా చేయించుకునే సత్తా ఉంటుందని ఆమెకు పోసానని నేను ఆల్రెడీ మీకు చెప్పాను అని ఓమాదిత్యతో అంటున్నాడు. యాక్చువల్గా ఈ పాయింట్ ఓమాదిత్య అడగలేదు, కానీ అదే మనసులో పెట్టుకొని చేస్తున్నాడని ఎందుకు వచ్చిందని చెప్పేశాడు. అండ్ నేను మేము ఒక సలహా కూడా ఇచ్చాను, అందరితో మింగిల్ అవ్వండి అన్నాను, మీకు నచ్చకపోయినా మీకు సలహా ఇచ్చాను అని చెప్పారు. ఆఖరికి ఇంకా ఓమాదిత్యకి ఏదో ఒక రీజన్ చెప్పి ఆయనకు తెలిసిన వాళ్ళని అలా బలి చేయాలనేదే ఓమాదిత్య ప్లాన్. సో అయిపోయింది, రానాయన నామినేషన్ కన్నాడు వచ్చాడు. ఇక్కడ నైన్గా వస్తుంది, నైన్గా వచ్చి సోనియాని లేపుతుంది. వచ్చి యాక్చువల్గా ఫస్ట్ వీక్ మీరు చాలా స్ట్రాంగ్ అనుకున్నారు, కానీ ఈ వీక్ ఎందుకు నాకు అనిపిస్తుంది మీరు అస్సలు కాంపిటీషనే కాదు నాకు. నిన్న చికెన్ దొంగతనం జరిగినప్పుడు మీరు నాకు మీకు ఏంటి ఇంత తక్కువ చూసుకోండి అది ఇదని చెప్తూ ఉంటే నేను ఓకేలే అనుకున్నాను, ఏదో హెల్ప్ చేస్తున్నారు అన్నట్టుగా. కానీ నాకు పొద్దునే తెలిసింది యాక్చువల్గా మీరు మీ ఇన్వాల్వ్మెంటే ఉంది అందులో చికెన్ దొంగతనంలో అని తెలిసింది అని అంటది నైనిక. నైనిక అంటే మీరు రెండు వైపులా మేనేజ్ చేస్తున్నారు అని నాకు అప్పుడు అర్థమైంది అంటే సోనియా అంటది టాస్క్ నేను చేయాలి నా చీఫ్ చెప్పినట్టు అందుకే చేశాను, మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, చీఫ్ అయి ఉండి నువ్వు నీ క్లాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నావు. అప్పటికీ నేను హింట్లు ఇచ్చాను, ఎందుకైనా మంచిది అప్పుడు అయిపోతుంది అన్నట్టుగా హింట్లు ఇస్తే కాపాడుకుంటానే అనుకుంటే అది కూడా చేయలేదు, నువ్వేమి పట్టనట్టుగా కూర్చున్నావు, నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు అని చాలా స్మూత్ వాయిస్తో ప్లెజెంట్ ఫేస్తో అలాగే ఆర్గ్యూ చేసి నైనిక నోరు ముయించేస్తుంది. నైనిక మళ్ళీ ఏమీ మాట్లాడదు. నైనిక వెళ్ళి ప్రేరణగా వేస్తుంది, నీకు ఆ క్లారిటీ గేమ్ పైన మొన్న జరిగిన టాస్క్ పైన క్లారిటీ ఉండుంటే అది టై అయ్యేది కాదు, అన్ని రూల్స్ చేంజ్ చేసావు, ఒక్కోసారి ఒక్కో రూల్ చేంజ్ చేసావు, అంత క్లమ్సీగా అయ్యేది కాదు అని ప్రేరణ అని అంటే ప్రేరణ అంటుంది అనమాట. నా సాయశక్తులా నేను ట్రై చేశాను, నాది ఒకటే ఫండా ఉండేది, నేను ఎవరికి అన్ఫేర్ చేయకూడదు, అందుకే నేను చూడకపోయినా ఒకవేళ మీ ఒపీనియన్ కూడా తీసుకుందామని అందరినీ అడిగాను, ఏంటిది ఇలా ఇది కరెక్టేనా అది కరెక్టేనా అని అడుగుతూ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నాకు ఫెయిర్ జరగాలి, అక్కడ అన్ఫెయిర్ ఎవరికి జరగకూడదు అని అనుకున్నాను. అది నా బ్యాడ్ లక్ ఏమో అది అలా అయింది అంటూ నామినేషన్ వచ్చేసింది. తెలిసిందగా యష్మి నా టైం వచ్చింది కమ్ అన్నట్టు చాక్లెట్ బాయ్ అని లేపుతుంది మణికంఠని లేపాక ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు నేను నిన్ను నామినేట్ చేస్తానంటాడు అంటది యష్మి మణికంఠ అంటాడు నాకు తెలుసు అంటాడు ఏదో పెద్ద తెలిసినట్టు. నేను ఫస్ట్ ఏంటి మైక్రో మేనేజ్మెంట్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి అది చీఫ్గా సింకులో పెట్టమని చెప్పు, ఒక క్లారిటీ వస్తుంది అతనికి ఎక్కడ ఏముంటా అన్నట్టుగా చెప్పాను కాబట్టి అది మైక్రో మేనేజ్మెంట్ కింద రాదు. నేనేమి మైక్రో మేనేజ్మెంట్ అయితే నేను చీఫ్ టు చీఫ్ మాట్లాడుకునేదాన్ని. ఆల్సో నేను బయాస్డ్గా కూడా లేను, నేను బయాస్డ్గా ఉండుంటే మన నాగార్జున గారు ప్రేరణ అని ఎక్కడ పెడతావు అంటే నేను రెడ్లో పెట్టేదాన్ని కాదు గ్రీన్లో పెట్టేదాన్ని. నాట్ ఆన్ ప్రేరణ, చాలామంది నాకు ఇష్టమైన వాళ్ళు నేను గ్రీన్లో పెట్టుకునేదాన్ని, కానీ బయాస్డ్గా లేను కాబట్టే రెడ్లో పెట్టాను అని చెప్తుంది. అండ్ నేను నా పర్సనల్గా ఈరోజు నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను నీ గురించి, నువ్వు ఈ హౌస్కి చాలా డేంజరస్ పర్సన్, అసలు నిన్ను నమ్మకూడదు అన్నట్టు చెప్తుంది. అండ్ మనకంట వచ్చి రిలేషన్ని ఫ్రెండ్షిప్ని గేమ్ని మిస్ చేయకండి, నేను ఫ్రెండ్గానే ఉంటాను కానీ టాస్క్లు వచ్చినప్పుడు ఆడతాను, నామినేషన్ వచ్చినప్పుడు చేస్తాను, ఇలాగా నా సొంత ఫ్రెండ్ నిఖిల్ ఉన్నా కూడా నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ ఉన్నా కూడా అదే చేస్తానంటే ఆ నిఖిల్ ఆశ్చర్యపోతాడు, అమ్మో నాకు పెద్ద హోదా ఇచ్చాడు బెస్ట్ ఫ్రెండ్ నేనా అంటూ ఆశ్చర్యపోతాడు. ఇచ్చాడు అంటే ఆహా 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 సరే పద అంటది యష్మి. తెలిసిందే కదా నిజానికి ఒకసారి హార్ట్ బ్రేక్ చేస్తే అది తిరిగి రాదు, ఖచ్చితంగా మణికంఠ అయితే చేశాడు. లాస్ట్ వీక్లో నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళిద్దరూ అంటే ఒక బాగా బోల్డ్ అమ్మాయి ఒక బాగా సెన్సిటివ్ అబ్బాయి ఇద్దరు కలిసి అసలు ఆ అబ్బాయి అలా పాడడం కానీ ఈ అమ్మాయి సిగ్గుపడిపోవడం కానీ చూస్తే ఆ యాంగిలే వేరుంది, అలాగే ఉంటుందేమో అని అలా నడిపిస్తే బాగుంటుంది బిగ్ బాస్కి అనుకున్నాను. అలాగే నాగార్జున గారు కూడా మొన్న వీళ్ళిద్దరికి డిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా బాగా క్లియర్ చేసి ఇంకా నువ్వు ఆ యష్మిని పట్టించుకోవద్దు, యష్మి చెప్పింది కదా క్లారిటీగా నీకు విషయం చెప్పింది కదా ఇంకా ఆ విషయాన్ని వదిలే మణికంఠ నువ్వు 100 సార్లు చెప్తే వేరే పాయింట్ మీద తీసుకొచ్చి మళ్ళీ యష్మినే టార్గెట్ చేశాడు. బిగ్ బాస్ వాళ్ళు కూడా మేబీ వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ పెడదామని అనుకుని ఉండుంటారు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు అంతే, నామినేట్ చేయడానికి రమ్మంటుంది అయిపోతుంది. ఒక్కోసారి చెత్త వేస్తూ కూడా అంటుంది నువ్వు ఇది నన్ను బయాస్డ్ అన్నందుకు, నువ్వు ఇది మైక్రో మేనేజ్మెంట్ అన్నందుకు, నువ్వు ఇది సర్ప్రైజ్ అన్నందుకు, అన్నిటికీ కలిపి ఆ చెత్త మీద వేస్తుంది.
అండ్ ఇక్కడ ఏమంటదంటే యష్మి నైనికాని పిలుస్తుంది. పిలిచి నువ్వు కొంచెం పనుల్లో ఇనిషియేట్ తీసుకుంటే బాగుండేది. ఏ పనులు జరగట్లేదు ఆ టైంలో. సో ఇంకా నైనిక ఏమంటదంటే లాస్ట్ 1 వీక్ నుంచి మాకు కూడా ఒక డౌట్ ఉండే మేము చేయాలా వద్దా అంటే మా పనే కాదా అన్నట్టుగా. అప్పటికి నేను కొన్ని ఇనిషియేట్ తీసుకొని నేను చేశాను. మా టీం మెంబర్స్ కూడా చేయమని చెప్పాను. అండ్ ఆ టీం మెంబర్స్ వాళ్ళకి నచ్చినవి చేశారు, నచ్చినవి చేయలేదు. అండ్ నా ప్రయత్నం అయితే నేను చేశాను అన్నట్టుగా నైనిక చెప్తుంది. ఇంకా సరే అన్నట్టుగా వాళ్ళిద్దరూ నామినేషన్కి వెళ్ళిపోతారు. అండ్ నబీల్ వచ్చి యష్మిని ఓట్ చేశాడు. మొన్న టాస్క్ ఆడినప్పుడు అక్కడ ఎవ్వరు ముందు వరకు వచ్చి వరలేదు, ఎవ్వరు ముందు వరకు వచ్చి డ్యాన్స్ వేయలేదు. నువ్వు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా మాటలు డ్యాన్సులు వేస్తూ ఉన్నావు అని నబీల్ అన్నాడు. ఈ క్లాన్ అమ్మాయి అక్కడ సంచాలకుగా ఉంది, మీరు కొంచెం మ్యానిపులేట్ చేయడానికి బాగా ట్రై చేశారనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు మొన్న లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు ప్రేరణని ఎందుకు సేవ్ చేశారు? అక్కడ పృథ్వీ కూడా బాగానే చేశాడు కదా, పృథ్వీని ఎందుకు సేవ్ చేయలేదు అని అడుగుతాడు. ఇటు యష్మినేమో మొన్న డ్యాన్స్ చేశాం కదా, టాస్క్లో ఇన్ఫ్లుయెన్స్ చేశాం కదా అన్నదానికి నేను నా పాయింట్ పెట్టడానికి ట్రై చేశాను అంతే. ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఆడియన్స్ లాగా పాయింట్ పెట్టడానికి ట్రై చేశాను. ఇంక ఇటువైపుకి వస్తే ప్రేరణను ఎందుకు సేవ్ చేసావంటే ప్రేరణ పాపం డస్ట్బిన్ విషయంలో నేను చీఫ్గా ఉన్నాను అప్పుడు. సో సరిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు ఛాన్స్ దొరకలేదు. సో ఆ స్కోప్ రాలేదని చెప్పి ప్రేరణకి పాపం నేను సేవ్ చేశాను. అందులో అమ్మాయి తప్పేం లేదు కదా డస్ట్బిన్ దాంట్లో అన్నట్టు యష్మి చెప్పింది. ఇది కూడా యష్మి పాయింట్లు ఆన్సర్లు కూడా బాగానే చెప్తుంది. ఎందుకో కొంచెం నెగిటివ్గా లాస్ట్ వీక్ అవడం కామనే. ఎందుకంటే అమ్మాయికి తెలియలేదో మరి కొంచెం ఎక్కువ దొంగతనాలు చేస్తే ఫన్ అవుతుంది అనుకుందో ఏమో, కానీ యష్మి మాత్రం ట్రాక్లోకి కంప్లీట్గా వచ్చేసినట్టే. ఇటువైపు నబీల్ వచ్చేసి ప్రేరణని చేస్తాడు మళ్ళీ నామినేట్. ప్రేరణకి ఏం చెప్తాడంటే నేను ఏంటి అన్ఇంటెన్షనల్గా చేశాను, అది ఇంటెన్షనల్గా చేసావని నన్ను బయటకు పంపించేసావు. నేను గేమ్ ఆడదాము మన టీం తరపున ₹1,00,000 గెలుద్దాం అనుకుంటే నువ్వు అది ఛాన్స్ మిస్ చేయించేసావు. నువ్వు కన్ఫ్యూజ్గా సంచాలకంగా సరిగ్గా చూడకుండా డెసిషన్ తీసుకున్నావు అంటే ప్రేరణ ఏమంటుందంటే లేదు నువ్వు ఇంటెన్షన్గా చేసావనే నేను ఇప్పటికీ నమ్ముతాను. అందుకే సంచాలక డెసిషన్ ఫైనల్ అని నాగార్జున సార్ చెప్పారు కదా, అది అంతే అని వాళ్ళిద్దరు కొంచెం సేపు అరుచుకుంటే నువ్వు అరిస్తే నేను అరుస్తానంటాడు, ఆమె అరుస్తుంది. మొత్తానికి సాఫ్ట్ అయినా కూడా అదే విషయం మీద ఉంటారు. నామినేషన్ జరిగిపోద్ది. ఇటువైపు ఎవరు తిను పృథ్వీ వచ్చేసి సీతకేస్తాడు. వేసేసి టాస్క్ ఆడితే నువ్వేమో అందరినీ ఇన్హ్యూమన్ అది ఇది అంటావు, నువ్వు ఎమోషన్ అయిపోతున్నావు, అది ఇది కాదా అంటే నేను నన్ను ఎగ్రెసివ్ అంటావు అంటే నీ ఎమోషన్ ఒక ఎమోషను, నా అగ్రెషన్ ఏమో మోషనా అని అడుగుతాడు. ఈ పాయింట్ కరెక్టే, నిజంగానే 2 ఎమోషన్సే అయినప్పుడు మరి అంతే కదా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఓకే అది అయిపోతుంది. పృథ్వీ వచ్చి మళ్ళీ నైనికాకి చేశాడు. చీఫ్గా మీరు ఫెయిల్ అయ్యారు, మీకు క్లారిటీ లేదని ఒక వర్డ్ పట్టుకొని చేయాలా వద్దని వర్డ్ పట్టుకొని మీరు పని చేయడం మానేశారు, ఇంట్లో ఏమీ జరగలేదు అన్నట్టుగా మాట్లాడతాడు. నేను చేయలేదని నువ్వు చూసావా, నేను కిచెన్లో చేశాను, అది చేశాను, మాకు సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ 2 రోజులు క్లారిటీ లేదని అనుకున్నాం కానీ తర్వాత నుంచి చేస్తున్నామని నైనికా కూడా డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ సోనియా వచ్చింది. అంత సిల్లీ పాయింట్ అంటే అంత సిల్లీ పాయింట్ ఏంటంటే మీకు లాస్ట్ టైము ఇదేంటి ఫిజికల్గా అవ్వద్దు అది ఇదని మీ క్లాన్ మెంబర్స్ చెప్పినట్టు మీరే వెళ్ళకపోయారా రేషన్ తేడానికి? సీతను ఎందుకు పంపించారు? ఫిజికల్గా వైలెన్స్ వద్దు అనుకున్న వాళ్ళు మీరే వెళ్ళి మీ రేషన్ అంతా తీసుకొచ్చి మీ మెంబర్స్కి పెట్టకపోయారా అంటది. ఏంటి అసలు ఏంటో ఓవర్ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది మీరు అన్నట్టుగా మాట్లాడుతుంది. నైన్గా అంటది అదేంటి నేనెందుకు సీతను అడిగానప్పటికీ సీత గేమ్ ఆపిచ్చేయమంటావా, కొంచెం వైలెంట్ అవుతుంది అంటే సీత వద్దంది, నేను వచ్చేసాను వెనక్కి అన్నట్టుగా అంటది. ఇటు సోనియా వచ్చి యష్మి వేసి ఫస్ట్ నుంచి మాట్లాడుకుందామా అన్నట్టుగా అంటదా నీ ఇష్టం అంటది. అయితే ఇక సోనియా మొదలు పడుతుంది. ఎప్పుడో ఫస్ట్లో చీఫ్ నువ్వు లక్ బేస్ మీద అయ్యావు, అది నువ్వే ఒప్పుకున్నావు. అది అయిన తర్వాత ఇక నేను చీఫ్ని అయ్యా అని చెప్పి మైక్రో మేనేజ్మెంట్ అంటున్నారు కదా ఇందా నుంచి, అది నువ్వు చీఫ్ అయ్యా కదా అవ్వక ముందు నుంచి మొదలు పెట్టేశావు. అలా చీఫ్ అది ఇదని చెప్పి నెగిటివ్ వేలో వెళ్ళావు. అంతే కానకుండా ఇవంతా పాజిటివ్ వేలో ఆలోచిస్తూ నువ్వు చీఫ్గా కొనసాగాలన్నట్టుగా పాజిటివ్ వేలో చేయాలి అన్నట్టుగా చెప్తుంది. ఏంటో మరి ఫస్ట్ వీక్లో జరిగింది గురించి మాట్లాడుకుంటున్నారు. అది మొన్న యష్మి లక్లో చీఫ్ అయినప్పుడు కూడా ఇదే గొడవ. ఏంటంటే అప్పుడు ఏదో టాస్క్ ఆడినప్పుడు యష్మి కొంచెం పైజమా లాంటిది వేసుకుందంట. సో అది మళ్ళీ కుదరలేదు తర్వాత ఆడడానికి అన్నట్టు ఏదో చెప్పినట్టుంది. ఇప్పుడు ఆ సోని అదే మ్యాటర్ తీసుకొని మీరు లైట్ తీసుకున్నారు మేము గెలిచామని ఏదో అంటే ఒక టాపిక్లో ఎవరు లైట్ తీసుకున్నారు? నువ్వు పైజమా వేసుకొని డ్రెస్ మార్చుకోమన్నా మార్చుకుంది నువ్వు అంటే యష్మి అంటది నాకు అది కంఫర్ట్ నేను వేసుకున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు నేను ఈ టాపిక్ మాట్లాడుతుంటే అంటది. ఈలోపు
అయితే ఆ తర్వాత నా నబీల్‌ని అనుకున్నాను నేను అప్పటి వరకు నన్ను అనుకోలేదు. అందుకే నేను కూడా పెద్ద డ్రెస్అప్ అవ్వలేదు. అయినా నాకు అది కంఫర్ట్ నేను అదేసుకున్నాను అని యష్మి అంటుంది. ఆ తర్వాత రోజే నా దరిద్రం బాగుండగా అక్కడ ఏదో డర్టీగా కనిపించింది నాకు. అందుకని నేనేదో క్లీన్ చేస్తే నువ్వు చీఫ్ అప్పటి నుంచే మొదలెట్టావు అన్నట్టుగా నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి నాతో మాట్లాడుతున్నావు అన్నట్టుగా యష్మి అంటది. అండ్ మధ్యలో ఇంకా టాపిక్ ఈ టాస్క్ గురించి వెళ్తుంది. నువ్వు సరిగ్గా ఆడలేదు, ఇనిషియేట్ తీసుకోలేదు, నువ్వు స్ట్రాంగ్ కంటెంటర్ వాయిస్ ఓవర్ తీసుకుంటావు అనుకున్నాను, వాయిస్ అవుట్ చేస్తావు అనుకున్నాను, అదేమీ లేకుండా నిఖిల్ మీద, అభయ్ మీద, పృథ్వీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గేమ్ మీద కూడా పెట్టలేదు, మీరు గేమ్ని వదిలేశారు అన్నట్టుగా యష్మి కూడా మాట్లాడుతుంది సోనియా మీద. ఏ గేమ్లోనూ నువ్వు వచ్చి ఆడతాను, నేను టాస్క్ ఆడతానని నువ్వు ఒక్కదానివే నాకు వచ్చి చెప్పలేదు. అండ్ ఎస్కేపిజం మాత్రం ఉంది. సంచాలక ఎవరు అవుతారనగానే వచ్చేసావు సంచాలక అవుతానంటూ అదొక్కటి నువ్వు అడగగా నువ్వు తీసుకున్నావు. ఇందులో వర్షం పడుతుంది, బిగ్ బాస్ గొడుగులు వేసుకోండి ఏం పర్వాలేదు అంటాడు. వర్షం పడినా ఆపేదే లేదు అంటాడు. యష్మి ఆ బాధపడలేక మీరు చీఫ్ అయ్యాక మీరు ఎలా ఆడతారో చూస్తాం అంటే ఇందులో సోనియా ఏదో మాట్లాడుతూ దొంగతనం చేయడం మంచిది కాదని మనం చెప్పాం కదరా అబ్బాయి అన్నట్టుగా అబ్బాయిని చూసి మాట్లాడుతుంది. అది మేబీ యష్మినే దొంగతనాలు స్టార్ట్ చేయమంది అని చెప్పడానికి టాపిక్లో. నీకు దొంగతనం చేయకూడదన్న ఒపీనియన్ ఉంటే మరి నువ్వెందుకు దొంగతనం చేసావు చికెన్ అవన్నీ అన్నట్టుగా యష్మి అడిగితే టాస్క్ ఈజ్ టాస్క్ అని ఏదో మాట్లాడుతుంది సోది. ఈ సోనియా అంత సోది ఇంకోటి లేదు. సోనియాని ఎంత బాగా సేవ్ చేస్తున్నారు ఈ బిగ్ బాస్ ఇప్పుడు కమింగ్ పాయింట్లో మీకే తెలుస్తుంది. ట్విస్ట్ చెప్తాను నేను. ఈసారి నేను చీఫ్ ఆడి గెలుచుకున్నాను. నెక్స్ట్ టైం నువ్వు గెలుచుకో, నువ్వు ఎలా చీఫ్గా అవుతావో ఎలా ఆడతావో నేను చూస్తాను, నేను చెప్తే చేశానంటావా అని ఇంకా యష్మికి పిచ్చి లేసింది. ఇంకా వేసుకుంది, సరే అయిపోయింది. ఇటువైపు ఇంకా అబ్బాయి నామినేషన్ జరిగిపోద్ది కదా, ఇటు యష్మిని సోనియా చేసేస్తుంది. అదే ఇటువైపు అబ్బాయి అండ్ నిఖిల్ బిగ్ బాస్ అంటారు మీ రెండు క్లాన్ల యొక్క సామర్థ్యం సరి సమానం. సో మీరు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు, ఒక్కళ్ళే సేవ్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారో మీరే డిసైడ్ చేసుకోండి అంటే అబ్బాయి వచ్చేసి నేను సేవ్ అవుతాలేరా, నేను నామినేట్ అవుతాలేరా, పోయినసారే కదా నువ్వు నామినేషన్స్కి వెళ్ళావు అంటాడు. నిఖిల్ ఏమంటాడు నేను నామినేట్ అవుతాలేరా, నాకు ఇది మామూలే, లాస్ట్ 2 times అయ్యాను అంటాడు. అబ్బాయి అంటాడు నేను ఎంత స్ట్రాంగ్గా చూసుకోవాలి కదరా, నాకు బాగా ధైర్యం ఉంది, నేను మళ్ళీ కంబ్యాక్ వస్తాను, ఖచ్చితంగా చీఫ్గా కొనసాగుతాను అన్నట్టుగా అబ్బాయి వెళ్ళి ఫాస్ట్గా చెప్పేస్తాడు బిగ్ బాస్ నేను నామినేట్ అవుతున్నాను అని. ఓకే అంటాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఇటువైపు యష్మి కూర్చొని అదే నామినేషన్ అయిపోయి కూర్చుంటుంది కదా, ప్రేరణ అండ్ పృథ్వీ మధ్యలో ఉంటుంది. కొంచెం ఏడుపు పెట్టి ఏడుస్తూ ఉంటే ప్రేరణ వీళ్ళు ఓదారిస్తే ఎంత ఇదిగా చెప్తుందో చూడు, అంత ఫేక్ నాకే కనుక ఛాన్స్ వస్తే ఫేక్ నా మొహం మీద కొడతానని ఎవరిని సోనియా తిడుతుంది. పృథ్వీ పాపం ఇలాగే చూస్తూ ఓదారుస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో సోనియా ఇక్కడ ఒక మాట అంటది, మా అమ్మా నాన్నలు ఎలా పెంచారో ఆమెకేం తెలుసు, మా అమ్మా నాన్నలు బాగా పెంచారు, కామన్ సెన్స్ ఉండేలాగా మాకు బాగా పెంచారు అన్నట్టుగా అంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే సోనియా వాళ్ళ అమ్మా నాన్నలు పెంచడం గురించి కూడా మాట్లాడింది. నాగార్జున గారు ఇంత స్ట్రాంగ్గా చెప్పారు. నువ్వు పర్సన్ యొక్క పర్సనల్స్కి వెళ్తున్నావు. విష్ణుప్రియ పాపం ఎవ్వరు లేరు అమ్మా నాన్నలు, అయితే మీ అమ్మా నాన్నలు ఎవరు లేకబట్టి నువ్వు ఇలా అయ్యావు అన్నట్టుగా కూడా మాట్లాడింది. ఎంత దారుణం అది నెగిటివ్ అవుతుందని అది వేయలేదు, అంతటితో ఆగిపోయిందా. అండ్ విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి మాట్లాడింది. పక్కన ఆదిత్య విష్ణుప్రియ డ్రెస్సింగ్ చూసి ఇబ్బంది పడుతున్నాడని చెప్పింది. అదెంత పెద్ద స్టేట్మెంట్ అసలు నేషనల్ టీవీలో. అది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు యష్మి వాళ్ళ పేరెంట్స్ పెంపకం గురించి కూడా మాట్లాడిందని మనకు అర్థమవుతుంది. కానీ ఆ క్లిప్ ఎక్కడ పెట్టాడో తెలియదు, లైవ్లో కూడా లేదు. కానీ యష్మి మాత్రం అంటుంటే మనం విన్నాము. అది ఏ సందర్భంలో ఎప్పుడు జరిగిందనేది మనకు తెలియదు, అదే ట్విస్ట్. సో ఇక ఈ సోనియాని ఎవరు బిగ్ బాస్ అయితే చక్కగా కాపాడుతున్నాడు. కానీ ఏదో ఒక పాయింట్లో బిగ్ బాస్ కూడా బస్ట్ అవుట్ అయ్యి అవి కూడా టెలికాస్ట్ చేస్తాడు. ఇంకా ముందు అవుతాయి కదా, వచ్చి 2 weeksకే ఇన్ని జరుగుతుంటే సోనియా నోటి దూల విష్ణుప్రియ కంట మళ్ళీ సోనియా చెప్పుద్ది. మరి ఏంటో ఈ సోనియా ఎంత పీస్ఫుల్గా ఎంత నిర్మలంగా ఎవరు శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా చెప్తాడు నాగార్జున గారికి, సరే ఈ అమ్మాయిని ఫస్ట్ చూసినప్పుడు సోనియాని స్టేజ్ పైన చెప్తాడు, చూసినప్పుడు ఎంత నిర్మలంగా నవ్వుతుందంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఎంత బాగా నవ్వుతుందో అనుకున్నాను సార్. అంతే నెక్స్ట్ డే నామినేషన్స్ వచ్చినాయి, పోలందేవి వచ్చేసింది, ఇంకా బయటకు ఎలా వచ్చిందో తెలీదు అన్నట్టు. నిజంగా సోనియా ధోరణి మార్చుకోకపోతే
ఆ అమ్మాయికి ఎసెట్స్ అసలు నిజంగా ఆ ఫేస్ గానీ, ఏదో సాఫ్ట్ నేచర్ ఉన్నట్టు ఆ ఫేస్ గానీ, ఆ నవ్వు గానీ, ఆ మాట గానీ, మాట కూడా ఏదో గరుకుగా లేకుండా ఏదో చెప్తుంటే వినాలి అనిపించేలా ఉంది. కానీ లాజిక్‌లెస్ చెప్తుంటే ఎలా వింటాం? వినలేం గదా! అది కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే పోనీ సోనియా మార్చుకుంటే బావుంటది. అండ్ ఇంకా సోనియా ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు గదా! ఇంకా ఆమె ప్లేస్‌లో నుంచి లేసొచ్చి నా గురించేనా ఏడుస్తుందని చెప్పి హగ్ చేసుకుంటది. ఈ అమ్మాయి ఎవరు? యష్మి వద్దు వద్దు నాకేం అవసరం లేదు. ఐ హేట్ యూ ఐ వాంట్ టు హేట్ యూ అని అడిగితే, నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను అది ఇది అని పెద్ద ఏదో నిర్మలమైన సాయిబాబా ఫేస్ ఒకటి పెడుతది. అసలు ఏంటో అంత రెచ్చగొట్టి ఇటువైపు మణికంఠ కూడా తప్పే చేశాడు నన్నడిగితే. ఈ టైప్ ఆఫ్ గేమ్ మంచిది కాదు. హౌస్ మేట్స్ సపోర్ట్ చేయరు. హౌస్ మేట్స్ సపోర్ట్ చేస్తేనే నీ గేమ్ ముందుకెళ్తది. పోనీ హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తుంటేనేమో నువ్వు ఇంకా ఎక్కిపోతున్నావు, పైకెళ్ళిపోతున్నావు. గేము అందరితో కలుపుకొని ఆడుతూ విన్ అవ్వాలి అదే గేమ్.